హలో ముద్దుగుమ్మలు, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మళ్ళీ లేటే చేశాను, చెప్పిందే చెప్తున్నాను, అవునా? కానీ అనుకున్నది అనుకున్నట్టయితే జీవితం ఎందుకు అవుతుందండి కదా. ఇది ఇంతే, ఇలానే ఉంటుంది. పండగలు వచ్చాయి మధ్యలో, ఏం చేయను, కుదరలేదు. నా కొంత కేర్లెస్నెస్ ఒకటి. ఓకే, ఉగాది పండగ అయిపోయింది, దాని తర్వాత సీతారాముల కళ్యాణం కూడా అయిపోయింది. శ్రీరామ నవమి అనగానే పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు. ముత్యాల తలంబ్రాలు ఆ దేవుడికే చెల్తాయండి. కానీ ఈ మధ్యలో జనాలు కూడా ఎవరో పోసుకున్నట్టుగా నేను కొంతకాలం క్రితం అయితే విన్నాను. అది నాకు అలా గుర్తుండిపోయింది. అది నిజమా కాదా అనేది నాకే డౌట్. ఓకే, ఇప్పుడు నేను ప్రత్యేకంగా ఒక గొలుసుని మీకు నా మెమోరీ కోసం నేను చేసుకున్నాను ఈ పండగ సందర్భంగా. చూడండి, ఎందుకంటే ఈ ముత్యాలు ఆ తలంబ్రాల నుంచి వచ్చినాయండి. అందుకని ఈ గొలుసుని నేను 2 days క్రితం అల్లుకున్నాను. పండగకని మాత్రమే వేసుకొని హ్యాపీగా గుడికి మాత్రం వెళ్ళేసి వచ్చాను. ఆ గొలుసుని మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూసారా, ఫస్ట్ ఇటు నుంచి ఇక్కడికి వెళ్ళాను, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాను. ఈ రెండు తీసుకొని మళ్ళీ ఇక్కడ జాయిన్ చేశాను. ఆ తర్వాత ఇంకోటి ఇక్కడ నుంచి ఇక్కడ కిందకి వెళ్ళాను. వీటిని కలుపుతూ ఇది జాయిన్ చేశాను. ఎలా అనేది ఇప్పుడు మీకు చెప్తాను. చూడండి, ఇవి ఈ కుందన్స్ అనేవి నాకు ఏదో ఒక చైన్ కొనుక్కున్నానండి. ఇక్కడ నుంచి ఇక్కడికి వరుసగా 7-8 కుందన్స్ ఉన్నాయి. అక్కడ నుంచి రోప్ ఇచ్చాడు. ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. జస్ట్ ఇయర్ రింగ్స్ అంటే ఇలాంటి జస్ట్ ఇది హ్యాంగింగ్ లా ఉంటుంది, పైన ఒక డ్రాప్ లా ఉంటుంది. అది నేను ఎప్పుడు వేసుకోలేదు. నాకు తెలుసు, అది నేను కొనుక్కున్నప్పుడే అనుకున్నాను దీన్ని తీసి వేరేలాగా అల్లుకోవాలి, చాలా ఫ్యాషనబుల్గా అని చెప్పేసి. అయితే అన్నీ ఒకేదానికి యూజ్ కావండి ఇట్లాగా. అది నేను వేరే చైన్కి కూడా అల్లాను. అన్నీ ఒకేదానికి అల్లితే అదే గొలుసు ఉంచుకుంటే అయిపోయేది కదా. మరి అది బ్రేక్ చేసింది నేను రకరకాలుగా అల్లుకోవడానికి. ఆ గొలుసుని మీకు ఇంకో ఎపిసోడ్లో చూపెడతాను. ఇది చూడండి, ఫస్ట్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి అల్లాను. ఇటు ఎంత గ్యాప్స్ వదిలేసి తీసుకున్నానో దారాన్ని, ఇటు కూడా అంతే. ఈ గ్యాప్స్ మాత్రం లెక్క పెట్టుకొని సేమ్ ఇటు సైడ్ కూడా అదే ఈక్వల్గా మనం అల్లుకోవాలి. అప్పుడే ఈ లెవెల్లో ఇలా లాకెట్ లాగా మనకు అవపడుతుంది అనమాట. ఈ 2 వరుసల దారాన్ని ఇటో వరుస తీసుకున్నాను. దాన్ని కలుపుతూ ఇలా అల్లేసాను. ఇది షైనింగ్ పూసలు, మధ్యలో ఇది గోల్డ్ కాదండి, జస్ట్ బీడ్స్. ఓకే, ఆ బీడ్స్ని కలుపుతూ ఇక్కడి వరకు అల్లాను. ఆ తర్వాత ఆ 2 వరుసల్ని జాయింట్ చేస్తూ ఈ పూసను ఎక్కించాక ఇక్కడి వరకు ఎండ్ చేశాను. ఇంకా తీసుకొని ఇక్కడ ముడి వేసేసాను. ఒక పూస ఇచ్చి ముడేసాను. ముడేసి కాల్చేసాను. ఆ తర్వాత ఈ పూసలోంచి ఇంకొక వరుస తీసుకున్నాను దారం. ఇక్కడ చూడండి, ముడి వేసాను. దాన్ని కూడా ఒక పూస ఇచ్చి ముడి వేశాక ఆ దారాన్ని ఇక్కడి నుంచి తీసుకొని ఈ ముత్యాలు అల్లేసాను. సింపుల్. ఓకే, తర్వాత సేమ్ ఏముంది, ఇలాగే మళ్ళీ ఎప్పట్లాగే ఇది ఎండ్ చేశాను. ఓకే, ఇటు కూడా అంతే, అలాగే అల్లేసాను. అర్థమైంది కదా మీకు? సేమ్ మళ్ళీ ఏం చేశాను, ఆ రెండింటిని కలుపుతూ ఈ 2 లాకెట్లు ఇలా అల్లాక ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక దారం తీసుకున్నాను. 2 వరుసలు తీసేసుకొని ఇక్కడ నుంచి ఇచ్చేసి మళ్ళీ ఇటు నుంచి ఇటు ఇచ్చాను. మళ్ళీ సేమ్ అక్కడ కూడా మధ్యలో ఒక బీడ్, ఇటు అటు ఒక గోల్డెన్ బీడ్, మళ్ళీ ఇటు తీసుకొచ్చాను. దారాన్ని తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో గుచ్చేసి ఇక్కడ మాత్రం ఒకే దాంట్లోకి తీసుకొచ్చాను. ఇచ్చేసి ఇలా ఎండ్ చేశాను ముత్యాలతో. ఓకే, ఇంతేనండి, సింపుల్. మరి ఈ గొలుసు అల్లడానికి, ఈ డిజైన్ తీసుకురావడానికి నాకు 2 days పట్టింది. ఎంతకీ సెట్ అవ్వలేదు, నాకేమో నచ్చట్లేదు. అంతకుముందు ఇవే ముత్యాలతో నేను వేరే గొలుసు అల్లుకున్నాను. ఆ గొలుసు ఎందుకో ఒకసారి వేసుకున్నాను, అయిపోయింది. అది స్టార్టింగ్లో ఎప్పుడో 2 years బ్యాక్ నాకు ఆ గొలుసు వేసుకున్నాను, అయిపోయింది. అంత ఐడియాస్ లేవు అప్పుడు, మెల్లిమెల్లిగా ఐడియాస్ వస్తుండే అనమాట. ఇంకా గొలుసు బ్రేక్ చేశాను వేరే ఐడియా వచ్చేసి.
అది కొంచెం ఫ్యాషనబుల్గా అల్లాలి అన్నట్టుగా పెట్టుకున్నాను. ఆ క్రమంలో ఇవన్నీ నేను అల్లే స్టఫ్లో ఉండిపోయినాయి అనమాట. నాకు ఇంకో ఇవి అవి అలా పడేస్తాను, అన్నీ కలిపేసి పడేస్తాను. నాకు మళ్ళీ అనిపించింది ఫ్యాషనబుల్ వద్దు, ఫెస్టివల్ వస్తుంది, ఓకే ఇవి ముత్యాల తలంబ్రాలు, నేను ఖచ్చితంగా ట్రెడిషనల్గా అల్లుకోవాలి అని చెప్పేసి ఇలా అల్లానండి. బాగుంది కదా, నాకైతే బాగా నచ్చిందండి. మీరు కూడా ట్రై. నేను బాయ్ బాయ్ బాయ్, లవ్ యూ.